దేవుని బిడ్లారా, దేవుని కృప, దేవుని కాపుదల, భద్రత నిత్యము తోడై ఉండునుగాక. ఈ భయంకరమైన దినాల్లో, దుర్దినాలు, అంత్యదినాలు, ప్రమాదకర దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి దేవుని మీద ఆధారపడుతూ, దేవుని వైపు చూస్తూ, ఆయన మనకిచ్చిన రక్షణను, పరిశుద్ధతను, నీతిని, యథార్థతను కాపాడుకొనుచు ఆయనలో ముందుకు కొనసాగుతున్న మన ఆత్మీయ జీవితాన్ని మనం ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ మనం దేవునితో ఎలా ఉన్నాం అనేది ఎప్పటికప్పుడు సరిచూసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఇబ్బందులు, ఇరుకులు, బాధల నుంచి దేవుడు మనని విడిపిస్తాడు. మనకు ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఈరోజు దేవుడు బయలుపరచబడిన దేవుని వాగ్దానమును మనం పొందుకుందాం. మొదటి రాజులు 17వ అధ్యాయము 13 నుండి 16 వరకు మనం చదివి ధ్యానించుకుందాం. ఈ అధ్యాయంలో చూస్తున్నప్పుడు మొట్టమొదటిసారి ఏలియా అనే ప్రవక్త ఇక్కడ మనకు కనబడుతున్నాడు. మరి 3.5 సంవత్సరాలు భయంకరమైన కరువు, వర్షమైనను మంచైనను పడట్లేదు. మరి అలాంటి సమయంలో సారెపత్ అనే ఒక పట్టణంలో ఒక విధవరాలు ఉన్నది. నిజంగా ఆ విధవరాలు ప్రభు అంటే ఎంత నమ్మకం, ఎంత విశ్వాసం కలిగి ఉన్నదో. మరి ఆ పట్టణంలో అనేక మంది ఉన్నారు, కానీ ఈమెలాగా ఎవరు కూడా అంత విశ్వాసం, నమ్మకము కలిగి లేరు. కానీ దేవుడు ఏలియాతో మాట్లాడుతున్నాడు. నిన్ను పోషించుటకు నేను ఒక విధవరాలికి ప్రేరేపించానని చెప్తాడు. 9వ వచనం, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక్క విధవరాలికి నేను సెలవిచ్చి తిని, ఒక్క విధవరాలికి నేను సెలవిచ్చి తిని అన్నాడు. అంటే ఎప్పుడైతే ఏలియాకు చెప్తున్నాడో ఆ మాట కూడా ఆ విధవరాలు విశ్వసించింది, నమ్మింది, అద్భుతాన్ని చూడగలిగింది. మరి దేవుడు కూడా నిన్ను ప్రేరేపిస్తున్నాడు. నీతో మాట్లాడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన ప్రేరేపణకు, ఆశకు లొంగితే నీ జీవితంలో కరువు ఉండదు. గుర్తుంచుకో. నేను ఒక విధవరాలకు సెలవిచ్చి తిని అన్నాడు. అంటే ఎంత అద్భుతమో చూడు. ఒక విధవరాలకు నేను సెలవిచ్చి తిని అన్నాడు. ఇప్పుడు ఏలియా వెళ్ళి ఆ ఊరు గవిని యొద్ద ఆమె కట్టెలేరుకుంటున్న సమయంలో ఆమెను పిలిచి, అమ్మా అని పిలిచి త్రాగుటకు కొన్ని నీళ్లు తీసుకురమ్మని ఆమెతో తెలియపరుస్తాడు. ఆమె వెళ్ళి నీళ్లు తీసుకొని వస్తుండగా మళ్ళీ పిలుస్తాడు, అమ్మా ఆకలవుతుంది, ఒక అప్పం ఏదన్నా ఉంటే తీసుకొని రమ్మా అని ఆమెను అడుగుతూ ఉంటాడు. అడుగుతున్నప్పుడు ఆమె మాట్లాడుతుందంటే వెంటనే 12వ వచనం, అందుకు ఆమె, నీ దేవుడని యెహోవా జీవంతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్ద ఉన్నవే కానీ అప్పం ఒకటేను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకున్న వాళ్ళని కొన్ని పుల్లలేరుటకు వచ్చి తిని అని చెప్పాడు. ఆమె చెప్తుంది, అయ్యా నా దగ్గర అప్పం లేవు అని చెప్పి ఆమె మాట్లాడుతున్న మాట. తొట్టిలో పట్టెడే పిండి, బుడ్డిలో కొంచెమే నూనె ఉంది. అంటే పట్టెడంటే పిడికెడే పిండి ఉంది. చూడు, ఆమె జీవితంలో ఇంత ఉన్నదాన్ని దేవుడు ఎంత ఆశీర్వదించాడు. అంటే దేవునికి ఎప్పుడు కూడా మొదటి స్థానం నువ్వు ఇస్తే నీ జీవితంలో కరువు ఎప్పుడు కూడా రాదు. వచ్చిన ఆయన చూసుకుంటాడు. అదే ఆయన గొప్పతనం. సరే, ఇప్పుడు భయపడవద్దు. 13వ వచనం, నేను చెప్పినట్టు చేయమ్మా. మొదట చిన్న అప్పం చేసి నా యొద్దకు తీసుకొని రా, తర్వాత నీకు నీ బిడ్డకు చేసుకోమనగానే ఆమె సేవకుల మాట విన్నది. విని ఏం చేసిందంటే అప్పం తీసుకొచ్చి తన చేతికి అప్పగించింది. ఆయన ప్రార్థించాడు. ఆ ప్రార్థన దేవుడు విని
ఆమెను ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వించాడో మనం చూద్దాం. 14వ వచనం, భూమి మీద యెహోవా వర్షం కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా. చూసావా? ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా. మనం చేస్తున్నావా? దేవుని మాట వింటున్నావా? సేవకుల మాట వింటున్నావా? ఒకసారి ఆలోచించేయి. ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా. తర్వాత అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయించు వచ్చిరి. అది దేవుని గొప్పతనం. ఆమెయు ఆమె ఇంటివారును ఆమె పిల్లలు అనేక దినములు, చూసారా, అనేక దినములు భోజనం చేయవచ్చిరి అని బైబిల్ చెప్తుంది. ఎంత అద్భుతమో చూడు. అంటే దేవుని మాటకు ఎంత నువ్వు విలువిస్తున్నావో దేవుడంతా నీ జీవితంలో ఆశీర్వదిస్తాడు. నువ్వు ఆలకించకపోతే దేవుడు కూడా నిన్ను పట్టించుకోడు. అప్పుడు నీ సమస్య పెద్దదవుతుంది. అప్పుడు ఎవరు కూడా సహాయం చేయలేరు. తర్వాత 16వ వచనము చూద్దాం. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం. చూసారా? యెహోవా ఏలియా ద్వారా అంటే దేవుడు తన సేవకుని ద్వారా సెలవిచ్చిన ప్రకారం. చూసారా? యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఇది దేవుని యొక్క అద్భుతం. కాబట్టి ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాలు, ప్రమాదకర దినాల్లో నీవు నేను ఉన్నామని మనం ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. మనం పరీక్షించుకుంటే మన జీవితంలో అద్భుతాన్ని చూడగలుగుతాం, ఆశ్చర్య కార్యాలు చూడగలుగుతాం. మరి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు అనేక మంది విధవరాలు ఆ ప్రాంతంలో ఉన్నారు. లూకా సువార్త 4వ అధ్యాయము 25, 26 వచనాలు అక్కడ మనకు కనబడుతున్నాయి. ఏలియా దినముల యందు 3 ఏళ్ళు 6 నెలలు ఆకాశం మూయబడి దేశమంతటా గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాలు ఉండినను ఏలియా సీదోనులో సారెపతు అను ఊరిలో ఉన్న ఒక్క విధవరాలు ఎద్దకే కానీ మరి ఎవరి ఎద్దకు పంపబడలేదు. ప్రార్థన. కన్న తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మిమ్మల్ని ధైర్యపరిచి ఆదరించినందుకు మీ కృతజ్ఞతలు. విధవరాలను దీవించిన దేవుడవు, మమ్మల్ని కూడా దీవించి ఆశీర్వించమని యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.